హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? టుడే కర్రీ గుత్తి వంకాయ ఫ్రై. ముందుగా వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, శనక్కాయలు, ఎండు కొబ్బరి, శనగపప్పు, పచ్చనపప్పు, మినపప్పు ఇవన్నీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. ఫస్ట్ శనక్కాయలు వేయించుకుంటున్నాను. శనక్కాయలు టైం పడుతుంది కదా, సో ఫస్ట్ శనక్కాయలు వేయించుకోవాలి. శనక్కాయలు దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ చిన్నులపాయలు తీసుకోవాలండి. చిన్నులపాయలు నా దగ్గర 2 రెబ్బలే ఉన్నాయి, ఒక చిన్నులపాయ పడుతుంది. చిన్నులపాయలు కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ మినపప్పు, ఎండుమిర్చి, పచ్చనిపప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు అన్నిటినీ కలిపి ఎండు కొబ్బరి కొంచెం దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. విడివిడిగా వేయించుకోవచ్చు, కలిపి వేయించుకోవచ్చు. సిమ్లో పెట్టి వేయించుకోండి, మాడనివ్వకూడదు మసాలా. నాకు కర్రీ చూడగానే ఒక సాంగ్ గుర్తొచ్చిందండి, మీకోసం ఒక 4 లైన్స్ హమ్ చేస్తున్నాను. సింగింగ్ బాగోపోతే తిట్టుకోకండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఇలా వేయించుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం సాల్ట్ సరిపడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. యాక్చువల్లీ ఇది పౌడర్ టైప్లో వస్తుంది, చిన్నులపాయలు లేకపోవడం వల్ల నాకు గ్రేవీ టైప్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకొక బాణీ తీసుకొని ఆయిల్ వేసుకొని, మన దగ్గర ఎన్ని వంకాయలు ఉంటే అన్ని వంకాయలకు సరిపడా ఆయిల్ తీసుకోండి. ముందుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వాటిని నీరు వంచేసి ఒక్కొక్క వంకాయని ఆయిల్లో వేసుకొని దోరగా పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని వంకాయలో పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను చిన్నులపాయలు వాడకపోవడం వల్ల ఇలా గ్రేవీలో వచ్చిందండి. చిన్నులపాయ వాడితే మీకు పౌడర్ టైప్లో వస్తుంది. అలా ముందుగా పెట్టేసుకున్న వాటిని లైట్గా తిరుమాత వేసుకొని ఆ తిరుమాత ఆయిల్లో ముందుగా మనం స్టఫ్ పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఆ వంకాయలు ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్గా అయినా తినేయచ్చు, కానీ తిరుమాత వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అంతేనండి, రెడీ గుత్తి వంకాయ ఫ్రై. సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తిని ఈ కర్రీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.